దిశ నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఇప్పుడు సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో వెల్లడైంది. 387 పేజీలతో కమిషన్ నివేదికను అందజేసింది. పోలీస్ మాన్యువల్కు విరుద్ధంగా విచారణ జరిగింది. అయితే ప్రజాగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఇలా కాల్చి చంపారు. ఎన్కౌంటర్లో 10 మంది పోలీసులు పాల్గొన్నారు అంటూ ఈ కమిషన్ తెలియజేసింది. వీరిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కోరింది. అయితే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకిరామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ నిందితులను హతమార్చారన్న ఉద్దేశంతోనే వీళ్లు కాల్పులు జరిపారు. ఇవి మూకదాడులు లాంటివి అంటూ సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. అయితే సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరికాదు, మూకదాడి ఎంత అన్యాయమో తక్షణ న్యాయం కూడా అంతే అన్యాయం అంటూ పేర్కొంది. అయితే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్నది అవాస్తవం అంటూ ఈ కమిషన్ తెలియజేసింది. పోలీసుల నుంచి నిందితులు పిస్టల్స్ లాక్కున్నారనేది కట్టుకథ అంటూ కమిషన్ తెలియజేసింది. కేవలం ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్పులు జరిపి వాళ్ళు చంపేశారు. ఎన్కౌంటర్కు సంబంధించి పోలీసులు చెప్పిందంతా కల్పితమే అంటూ కమిషన్ పేర్కొంది. ఎన్కౌంటర్ స్పాట్లో అప్పటి సిపి సజ్జనార్ లేకపోవడంతో ఆయనపై ఎలాంటి చర్యలకు సిఫార్సు చేయలేదు కమిషన్. వీరిపై మాత్రం ఆర్పిసి 302, 201 ప్రకారం కేసులు నమోదు చేయాలని కమిషన్ తెలియజేసింది. అలాగే నివేదికను గోప్యంగా ఉంచాలని సిజేఐను కోరారు లాయర్. నివేదికలో గోప్యం ఏమీ లేదన్నది ధర్మాసనం. కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్లు సుప్రీం వెల్లడి చేసింది. నివేదికను కేసులోని భాగస్వాములందరికీ పంపాలంటూ సుప్రీం తెలియజేసింది. కేసు విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం ఇప్పుడు ఒక స్పెషల్ డిబేట్ నిర్వహించబోతున్నాం. మనతో పాటు ఇందులో పాల్గొంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ అడిషనల్ జడ్జ్. నమస్తే అండి సర్వేశ్వర రెడ్డి గారు. Sorry to say, I'm not judge, I'm a police officer. అడిషనల్ ఎస్పీ. ఓకే అండి, అడిషనల్ ఎస్పీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సారీ అండి. నో ప్రాబ్లం. ఓకే అండి. సంజీవ్ గారు, హైకోర్టు అడ్వకేట్. సంజీవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే అండి. ఇంకా మనతో పాటు ఉన్నారు కపర్ ప్రసాద్ గారు, ప్రముఖ విశ్లేషకులు. కపర్ ప్రసాద్ గారు నమస్తే అండి. కపర్ ప్రసాద్ గారు, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఇప్పుడు ఈ కమిషన్ నివేదికను అందజేసింది. అయితే ఎన్కౌంటర్ ప్రభుత్వ లేదా పెద్దల ఆదేశాలు లేకుండానే జరిగింది అనుకోవచ్చా? అంటే కేవలం ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఇప్పుడు మనం దోషులుగా చూడాలా? అసలు ఏంటండి? అందరికీ నమస్కారం. ప్రధానంగా ఏ ఎన్కౌంటర్ అయినా బూటకమా నిజమా అనేది పక్కన పెడితే ఇందులో కింది స్థాయి పోలీసు అధికారులు బలైపోతారు. వాళ్ళ ప్రభుత్వ ఆదేశాలని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కింది స్థాయి అధికారులకు తీవ్ర నష్టం జరుగుతుంది అనే దానికి ఈ ఎన్కౌంటర్ ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మనం ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు చూసుకుంటే అందరూ పెద్ద ఎత్తున సజ్జనార్ గారిని పొగిడినరు, జేజేలు పలికినరు, స్వీట్లు పంచుకున్నారు. సజ్జనార్ ఒక చాలా గొప్ప కార్యక్రమం చేసిండు అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, ఒకవేళ కేసు బుక్ చేయాల్సి వస్తే, కేసు నమోదు కావాల్సి వస్తే ఎవరి మీద అవుతా ఉందంటే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించినటువంటి కింది స్థాయి అధికారులపైన ఇలా కేసులు నమోదవుతూ ఉన్నాయి. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎవరికైనా ఇప్పుడు సజ్జనార్ గారికి కానీ లేకపోతే అక్కడ ఉండే ఇప్పుడు నమోదు చేసినటువంటి పోలీసులకు కానీ ఎవరినో ఒక వ్యక్తిని చంపాలి, హింసించాలి, లేకపోతే వాళ్ళని ఇక్కడ లేకుండా చేయాలనేటువంటి కోరిక బలంగా లోపల ఏమి ఉండదు. ప్రజల యొక్క తీరును, అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహాన్ని కట్టడి చేయడం కోసం ప్రభుత్వ ఆదేశం మేరకు మాత్రమే చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలు లేకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా బూటకపు ఎన్కౌంటర్లు అన్నవి జరగవు. ఖచ్చితంగా ఇందులో ఉన్నతాధికారుల, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ కమిషన్ ఏం చెప్పింది, వాళ్ళందరూ పక్కకు పోయినరు. కింద ఉన్నటువంటి ఎవరైతే అధికారి, ఇప్పుడు ట్రిగర్ నొక్కందే బుల్లెట్ రాదు బయటకు, తుపాకీ తప్పు కాదు, ట్రిగర్ నొక్కిండని తప్పు. మరి ట్రిగర్ వాడికంతలో ఉద్దేశపూర్వకంగా ఆయనకైనా ట్రిగర్ నొక్కిండా కాదు, ఎవరో చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? మరి చెప్పిన వాళ్ళటువంటి విషయాన్ని ఎందుకు బయటకు రావడం లేదనేది ఒకటైతే, కమిషన్ ఇంకో మాట కూడా మాట్లాడింది, ఇది ఒక మూకదాడిలా కనబడ్డది అని చెప్పి. అయితే ఈ మూకదాడులు కూడా ప్రేరేపితమైనవి ఉంటాయి, మూకదాడులుగా తప్ప అప్పటికప్పుడు ఏదో చేసే మూకదాడులు కూడా ప్రేరేపించబడి రెండరా పోదాం, పండి కొడదాం, ఇది జరిగింది అని చెప్పి ఏదో ఒక వ్యక్తి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించినప్పుడు మాత్రమే మూకదాడి జరుగుతుంది. మూకకు ఆ ప్రేరేపించినటువంటి వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు చట్టం ప్రకారం. కానీ ఆ ప్రేరేపించినటువంటి వ్యక్తుల అంశాలు ఈ కమిషన్ ఎక్కడ పేర్కొనలేదు. వాళ్ళపైన
చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయలేదు. ఎవరైతే ఫీల్డ్లో ఉన్న 10 మంది అధికారుల వరకే దీన్ని పెట్టడం జరిగింది. అయితే నాకైతే నేను అనుకుంటున్నది ఏంటంటే ఎన్కౌంటర్ విధానాన్ని కానీ లేకపోతే బూటకం ఎన్కౌంటర్ ఒక మనిషిని ఇంకో మనిషి చంపడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అది ఎవరు ఇటు నక్సలైట్లు చంపినా, పోలీసులు నక్సలైట్లను చంపినా, ఉగ్రవాదులు పోలీసులను చంపినా, పోలీసులు ఉగ్రవాదులు చంపినా, అంటే ఒక హత్య అన్నది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే జరగాలి. ఉదాహరణకి ఎక్కడో కాశ్మీర్లో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారు, వాళ్ళు తీవ్రంగా దేశానికి నష్టం అనుకున్నప్పుడు పోయి బాంబు దాడులు చేయొచ్చు, నువ్వు అక్కడ వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు అక్కడి నుంచి. ఎందుకంటే తీవ్ర ఆయుధాలు కలిగి ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు అనుకున్నప్పుడు. కానీ ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరాయుధులైనటువంటి వ్యక్తుల్ని కేసు రుజువు కాకముందు ఇప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడం అనేది అప్పట్లో సరే ప్రజలలో ఉండబడే ఆగ్రహాన్ని లేకపోతే చల్లార్చడం కోసమో, ప్రభుత్వం తన మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను చల్లార్చుకోవడం కోసమో 4 ప్రాణాలను 3 ప్రాణాలను బలిగొని శాంతింపజేయొచ్చు. కానీ ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లు సరికాదు. తర్వాత ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ కింది స్థాయి అధికారులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలు మాత్రమే పాటిస్తారు. కాబట్టి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళని వదిలిపెట్టి పాటించిన వాళ్ళ మీద చర్యలు అనేది కూడా ఇది సరైనటువంటి విధానం కాదనేది నాకు అనిపిస్తుంది. కేసులు బుక్ చేయాలి. ఈ 10 మంది అధికారులతో పాటు కమిషన్ ఏం చెప్పాల్సిందంటే కమిషన్ ఇంకా కొంచెం లోతుగా విచారణ చేయాల్సింది. విచారణ చేసి దీనికి ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకని ఆదేశాలు వచ్చాయి, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎవరిని సంతృప్తిపరచడం కోసం ఈ రకమైనటువంటి ఆదేశాలు పోలీస్ పెద్దల నుంచి కింది స్థాయి అధికారులకు వచ్చినాయనే విషయం కూడా కొద్దిగా లోతుగా విచారణ చేస్తే బాగుండేదని నాకు అనిపిస్తుందండి. ఓకే అండి, రైట్ అండి కప్పర్ గారు. ఇప్పుడు కొన్ని బైట్స్ ఉన్నాయి, వాటిని చూద్దామండి. కేసు మన హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు పంపించింది. అక్కడికి వెళ్ళే రోజు సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచిందని ఒక వార్త తెలిసింది మాకు. ఈరోజు తెలిసింది 2 గంటల క్రితం సుప్రీంకోర్టులో కేసు గెలిచింది, హైకోర్టుకి వస్తుందని. హైకోర్టుకి వస్తే మాకు ఏదో ఒకటి న్యాయం అవుతుంది. జడ్జి కూడా అదే మాట అన్నాడు, మాకు మీకు ఏదైనా న్యాయం జరుగుతుందని. లాయర్ అన్నాడు, జడ్జి అన్నాడు, అది కమిషనర్ అన్నాడు, మాకు న్యాయం అవుతుంది, మీకు ఏదన్నా మాకు న్యాయం అయితే ఏదైనా మీకు ఇద్దరు సాయం చేస్తాము అని. ఎవరో వాళ్ళు చంపిన వాళ్ళని వాళ్ళైతే పక్క దొరికితే వాళ్ళకి శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలి, మాకు ఇంతేదో సాయం చేయాలని కోరుకున్నాం. ఇంతే మాకు ఆశ, ఇంకేం లేదు. హైకోర్టులో కూడా ఇదే న్యాయం అయింది, సుప్రీంకోర్టులో కూడా ఇదే న్యాయం గెలిచింది, మాకు కూడా ఇదే న్యాయం కావాలని కోరుతున్నాం. ఇంకేం సుప్రీంకోర్టులో ఈరోజు 2 గంటల వరకు మాకు ఏ ఓటాను అని ఎదురు చూస్తుంది. సుప్రీంకోర్టు ద్వారా తేలిపోతుంది అని కమిషనర్ కూడా చెప్పాడు. మరి ఇంతకుముందు కమిషనర్ కూడా ఏమన్నాడంటే ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ఇది దొంగ ఎన్కౌంటరు అని తేలిపోయింది. మరి తెలంగాణ హైకోర్టులో కూడా మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాము, కమిషనర్ కూడా మాకు న్యాయం చేస్తాడని అనుకున్నాము. మాకు ఖచ్చితంగా మేము అనుకున్నట్టునే జరుగుతుందని అనుకున్నాము. మరి ఇప్పుడు ఆ పిల్లల్ని చంపిన వ్యక్తులకు శిక్ష పడాలి అని కోరుతున్నాము. ఈ 4 వ్యక్తులకు మాత్రం ఏదైనా బజార్న పడ్డది. మాకు గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏ సాయం చేయలేదు, మేము మాకు కాలేదు. మరి ఇప్పుడన్నా ఆ పిల్లల్ని చంపిన వారికి పోలీసులకు కానీ శిక్ష పడాలి అని కోరుతున్నాము. తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారం కావాలి అని కమిషనర్కి వందనము. సర్వేశ్వరరెడ్డి గారు, మరి దిశ ఎన్కౌంటర్ గురించి చెప్పండి. ఇప్పుడు బైట్స్ ఇచ్చారు కదా, ఎవరు వాళ్ళు? బాధితులు అంటే ఇప్పుడు ఎవరైతే కేశవ్ ఉన్నారు కదా, కేశవ్ అందులో ఒక ఎన్కౌంటర్ లో ఒక వ్యక్తి కేశవ్ అండి, కేశవ్ కుటుంబీకులు అండి వాళ్ళు, కేశవ్ అండ్ శివ. ఓకే ఓకే చెప్తాను, చెప్పండి. సర్వేశ్వరరెడ్డి గారు, మరి ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ గురించి కానీ లేకపోతే మరి ఈ కమిషన్ నివేదిక గురించి కానీ మీరు ఏమంటారండి? ఓకే అండి, ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ అనేది అత్యంత దారుణం. మానవ చరిత్రలో మానవ మృగాలు రాక్షసత్వం ప్రదర్శించి ఆ అమ్మాయిని, ఒక డాక్టరు, ఒక స్త్రీ, ఒక ఆడకూతురును ఆశంకంగా దారుణంగా అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేసి మళ్ళీ పెట్రోల్ పోసి అడ్డుపెట్టడం అంటే అది సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి. నమ్మించి మోసం చేసి కూడా ఉందండి అందులో.
ఆ? నమ్మించి మోసం చేయడం, నమ్మకాన్ని కలిగించి మోసం చేయడం కూడా ఉంది ఇంకా అందులో. మేడం దారుణం నమ్మించి మోసం చేసి అంటే ఒక స్త్రీ బయటికి రావద్దా, ఒక స్త్రీ వేరే పనిలో పోవద్దా? మాట్లాడే వాళ్ళు అన్ని లిబర్టీస్ బాగానే మాట్లాడతారు. లిబర్టీస్ అనేది డిఫరెంట్. ఐ కెన్ యాక్సెప్ట్. ఐఎమ్ ఆల్సో డాక్టరేట్ అండ్ ఐ డిడ్ లా. ఇప్పుడు లిబర్టీస్ ఎప్పుడు ఈక్వాలిటీస్ ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకించను. కానీ అట్ ద సేమ్ టైం గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ అక్కడ ఎట్లా జరిగింది, ఎంత ఈయన జరిగింది, అట్లని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన అంటే నేను దిస్ ఈస్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లో స్పాట్ పోయినప్పుడు గుంజుకొని ఫైర్ చేస్తే పోలీసు వాళ్ళు చేతులు ఎత్తి నిలబడాలమ్మా. పోలీసు వాళ్ళు చేతులు నిలబడతారా ఎవరన్నా? వాళ్ళు అంత పాశవికంగా ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు పాశవికంగా దాడి చేసిన ఎందుకు అనుకోకూడదు? ప్రెజ్యూమ్ ఇప్పుడు రిపోర్ట్ కూడా ఓన్లీ ప్రెజ్యూమ్ రిపోర్టే ఉంటుంది. అంటే దీపైతేనా దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అట్ ఆల్. నైట్ లో జరిగినప్పుడు ఆ బాధితులు పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ సర్కమ్స్టెన్సెస్ అనుకూలంగా స్పందిస్తారు తప్ప వీళ్ళకేం ఎన్వి గారే పోలీసు వాళ్ళు రైట్ గా చట్టం ప్రకారం కష్టంలో తీసుకొని చట్టం ప్రకారం కోర్టులో పుట్టి చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ రికన్స్ట్రక్ట్ చేయడానికి పోయిన సందర్భంలో వాళ్ళు అగ్రెసివ్ గా ప్రవర్తించినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ పోలీస్ ఆఫీసర్ ఏం చేయగలుగుతాడు? రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఐపీ జనరల్ ఎక్సెప్షన్ ఉంది. అట్ ద టైమ్ ఆఫ్ అగ్రెసివ్ అటాక్ ఆన్ ది ఆఫీసర్ ఆర్ వేర్ ఇట్ మేబీ ప్రైవేట్ పర్సన్స్ కూడా ఉంది రైట్ ఆఫ్ నాట్ ఓన్లీ పోలీస్. ప్రైవేట్ పర్సన్స్ కూడా తన ప్రాణాన్ని తను కాపాడుకునే హక్కు రాజ్యాంగం నొసగబడింది. అక్కడ జరిగిన సందర్భము ఆ సీక్రెట్ లో జరిగినప్పుడు గుంజుకొని వెపన్ లాక్కొని ఫైర్ చేసినప్పుడు ఆ సేమ్ టైం వీళ్ళు ప్రొఫెషనల్స్ కనుక పోలీస్ ఆఫీసర్ ప్రొఫెషనల్ కనుక వాళ్ళు స్పాట్ గా రియాక్ట్ అయ్యి ఎన్కౌంటర్ జరిగినప్పుడు దాన్ని రాధాంతం చేయడం కాదు ఇక్కడ. అక్కడ తల్లి గుండె కోత, ఆ తండ్రి గుండె కోత, ఆ జీవితం గుండె కోత, ఆ కుటుంబం ఏమైనా ఇప్పుడు కూడా నరకం అనుభవిస్తుంది. ఆ కుటుంబం ఈ రోజుల్లో కూడా నాకు తెలుస్తుంది. ఆ జీవిత స్థుతులు ముందలు పెట్టుకొని తల్లి ఇంకా జనజీవన సంస్థలు కలవలేదు, మనుషుల్లో కలుస్తలేదు, తిరుగుతలేదు. ఆ బాధ వర్ణాతీతం. దాన్ని ఎవరు పరిశీలించాలండి? ఒక క్రిమినల్ పోలీసు వాళ్ళనే ఫైర్ చేయనుకున్నాడు, పోలీసు వాళ్ళు ఫైర్ చేసినట్టే ఇది ఫేక్ ఎన్కౌంటరు, అది ఏ ఎన్కౌంటర్ అని చెప్పడము. ఆయన చెప్పేటోళ్ళు ప్రజెంట్ లో ఉన్నారు, మాట్లాడేటోళ్ళు ప్రజెంట్ లో ఉన్నారు. అక్కడ జరిగిన పరిస్థితులు అనుకూలంగానే పోలీసు రియాక్ట్ అవుతుంది. పోలీస్ ఇస్ నో బడీస్ ఎనిమీ. పోలీస్ యాక్ట్ అకార్డింగ్ టు లా. అకార్డింగ్ టు లా ఓన్లీ ఎవిడెన్సెస్ సేకరిస్తుంది. ఎవిడెన్స్ ఉంటాయి. ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎవిడెన్స్ ఉంటాయి. ఆ కేసెస్ కూడా రైట్ టు ప్రైవేట్ పర్సన్ ఫైల్ రిపోర్ట్ చేస్తారు. ఆత్మరక్షణకు పోలీసు ఫైర్ చేశాను. అది లా ప్రొటెక్ట్ చేసిందా, ప్రాణాలు కాపాడుకున్నా అనేది అక్కడ ఇంపార్టెంట్. ఒక ప్రాణం ఎట్లా తీసిండు దారుణంగా. ఒక అమ్మాయి ఒక డాక్టరు ఒక అమ్మాయి ఒక మాత మనం కోల్పోయినాం. ఆ శోక సముద్రంలో ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా రిలీఫ్ రాలేదు. కానీ ఇట్ ద సేమ్ టైం ఎంక్వైరీ రిపోర్ట్ పోయింది వస్తుంది నేను కాదు. ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ ఎంక్వైరీ రిపోర్ట్ సీక్రెట్ లిపాపలో పెట్టి పంపినా ఎట్లకెళ్ళి పంపినారు రిపోర్టే. ఆ రిపోర్టు ఆటోమేటిక్గా హైకోర్టులో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఆ సాక్ష్యాలు మీరు చేసిన రిపోర్ట్లు చేస్తారు. ఎట్లా సేమ్ టైం అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు డిపెండ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్కి పర్సనల్ ఎనిమిటీ ఎవరి మీద ఉండదు, ఏ వ్యక్తి మీద ఉండదు. ఒకటి సర్వేశ్వర రెడ్డి చెప్పండి. అంటే ఇక్కడ ఒకటి అభ్యంతరం ఏంటంటే మీరు అన్నదంతా 100 దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సందర్భాలలో ఒకవేళ శిక్షల్ని నిజంగానే అనుభవించాల్సి వచ్చినప్పుడు కింది స్థాయి అధికారులపైన పడుతున్నాయి కానీ ఆదేశాలు జారీ చేసిన అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కమిషన్ కూడా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదని నేను అడిగింది. బ్రదర్ మంచి క్వశ్చన్, అది ఎక్సలెంట్ క్వశ్చన్ పోతుంది. ఎందుకు చెప్పంటే ఫీల్డ్ లో ఉండేది అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్సిడెంట్. అది ఇన్సిడెంట్ సంఘటన అనేది హైయర్ ఆఫీసర్ జరగదు. అది హైయర్ ఆఫీసర్ కు తర్వాత తెలిస్తే వాళ్ళు స్పాట్కి వచ్చి విజిట్ చేస్తారు, దానికి తదుపరి చర్యలు చేపడతారు తప్ప మన ఓన్లీ మే ప్రెజ్యూమ్. ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ ప్రెజ్యూమ్, ఇట్ ఇస్ ఓన్లీ మే ప్రెజ్యూమ్. హైయర్ ఆఫీసర్స్ ఎక్కడ సీన్ కన్సల్ట్ పోయినప్పుడు కమిషనర్ గారు వస్తారో రాలేరు, డీజీ గారు వస్తారో రాలేరు, ఎవరు రాలేరు. రైట్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆ టీమ్ ఆఫ్ ది పోలీసే ఉంటుంది స్పాట్ లో ఐఓతో సహా. అది నా ఎందుకంటే బీకే పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అది ఓకే అండి. సంజీవ్ గారు మరి నమస్తే అండి. ఈ సిర్పూర్కర్ నివేదికలో మొత్తం 16 సిఫార్సులు చేసింది కమిషన్. అలాగే ఇది బూటకపు ఎన్కౌంటర్, అన్నిటికంటే సత్వర న్యాయం పేరుతో ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అంటూ వ్యాఖ్యానించింది. మీరైతే ఏమంటారు? అవును, ఇంతకు ముందు చెప్పినట్టు కాకర ప్రసాద్ గారు చెప్పినట్టు ఉన్నత అధికారుల ప్రమేయం లేని ఇలాంటి ఎన్కౌంటర్లు జరగడం సంభవమా అనేది ఒక పాయింట్. రెండవది ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు
అది దిశ ఎన్కౌంటర్ లో తను డాక్టరు చాలా అరాచకం, అది చాలా దారుణం అంటే వాస్తవమే, దాన్ని ఎవరు సమర్పించరు. కానీ ఏ రేప్ లో ఎలాంటి రేప్ అయినా కూడా పాశవికమే, ఎలాంటి రేప్ అయినా డాక్టర్ అయినా ఎవరిని చేసినా కూడా అది సభ్య సమాజం సమర్థించదు దాన్ని. కాబట్టి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రజాగ్రామం పిల్లి వీక్తుందనే ఉద్దేశంతో త్రిసభ కమిషన్ అనేది గౌరవ సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. దాంట్లో ఏం చేశారు, సీన్ ఆఫ్ అఫెన్స్ ను రీకాల్ మళ్ళీ రీఇన్స్టేట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కరెక్ట్ చేశారా లేదా అని తగిన మళ్ళీ అందరిని విచారణ జరుపుతూ వాళ్ళు ఒక సుదీర్ఘమైన 3 సంవత్సరాలు విచారించి వాళ్ళు ఒక నివేదికను సుప్రీంకోర్టులో గౌరవ న్యాయస్థానంలో వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చూసి ఏమంటారంటే, మేము ఆదేశించగలం కానీ దీంట్లో చర్యలు తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ఉన్నత స్థానం, ఉన్నత న్యాయస్థానం. కాబట్టి ఈ రిపోర్ట్ పై చర్య తీసుకోవాల్సిందిగా మేము మళ్ళీ తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానానికి మేము పంపుతాం, దానిపైన మీరు ప్రభుత్వంతో సంప్రదించి మాకు చెప్పాల్సిందిగా ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, న్యాయస్థానం వారు ఏం డైరెక్షన్స్ ఇస్తారు ప్రభుత్వానికి, మరి ఆ ఎన్కౌంటర్ లో పాల్గొన్న 10 మంది ఒక పోలీస్ వారిని వాళ్ళ మేము 302 మర్డర్ కేసు ప్రకారం ట్రయల్ జరపాలా, ఏం చేయాలని, ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది ఇప్పుడు రాష్ట్రం. అయితే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఏ రేప్ జరిగినా కూడా ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబిక్తది. ఒక దిశకు జరిగిన దాంట్లోనే కాదు, కానీ మరి మొన్న కూడా చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు జరుగుతున్నాయి. మరి అది ప్రజల్లో ఆగ్రహం రాలేదా? ఒక దీంట్లోనే మరి ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? వేరే ఎన్నో అటెంప్ట్ రేప్ జరుగుతున్నాయి, రేప్ కేసులు చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి. మొన్ననే రీసెంట్ గా చూసాం మనం, ఖమ్మంలో 3 రోజులు ఒక అమ్మాయిని బంధించి రేప్ చేశారని చూసాం. ఎన్నో అగత్యాలు జరుగుతాయి. ప్రతి దాంట్లో ప్రజా ఆగ్రహం వెళ్ళిపోతుంది, సోషల్ మీడియాలో వస్తున్నాయి. దానిపైన కూడా అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి వాళ్ళు కూడా రేపే చేశారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని ప్రజల్లో ఒక చర్చ మాత్రం ఉన్నది అని చెప్పక తప్పదు. మరి ఎన్ని రేపుల మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు అనేది కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలా? లేదు ఈ ప్రత్యేకించి దిశ ఎన్కౌంటర్ నే మరి వాళ్ళు చట్టాలను ఎందుకు చేసుకొని ఎన్కౌంటర్ చేశారా లేదా? మరి ఇప్పుడు వాళ్ళ మీద ఒకవేళ అది నిజాలు తేలితేనే కదా ఇప్పుడు మరి మన హైకోర్టు చర్య తీసుకోమని రిపోర్ట్ పంపారు. సో కాబట్టి పోలీసు వాళ్ళు కూడా నేను అంటాను ఏంటంటే, ఉన్నత అధికారులు చెప్తే వాళ్ళు ఏదో చేయకుండా వాళ్ళు స్వాతంత్రంగా దర్యాప్తు చేసి న్యాయస్థానాల ద్వారానే మాత్రమే నేరస్తులను శిక్షించాలనేది చట్టం చెప్తుంది. ఓకే, రైట్ అండి సంజీవ్ గారు. మరి కపర్ ప్రసాద్ గారు, సాధారణ ప్రజల్లో అంటే ఇలాంటివి ఆగ్రహావేశాలు ఎక్కువగా పెళ్ళుబికినప్పుడు, ఇలాంటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళు అప్పుడు మనం చూసాం ఆ పోలీసుల మీద పూల వర్షాన్ని కురిపించడం, అందరూ స్వీట్లు పంచుకోవడం లాంటివి కూడా మనకు అప్పుడు కనిపించాయి ఎన్కౌంటర్ జరిగిన రోజు. అయితే ఇలా ఎన్కౌంటర్లు అన్నవి అంటే కొంతమందికి ఎలాంటి మెసేజ్లు ఇస్తాయి అనుకోవచ్చండి? అంటే ప్రధానంగా సర్వేష్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా అందులో వాస్తవంగా మాట్లాడుకోవాలి. అక్కడ పోలీసుల మీద దాడి జరిగిందా లేదా, నిజంగానే వాళ్ళు వెపన్ తీసుకొని కాల్చినరా, కాలిస్తే కాల్చడంలో నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారండి, నక్సలైట్లకు పోలీసులకు మధ్యన ఘర్షణ జరుగుతుంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు కాలిస్తే వీళ్ళు కాల్చినారు, ఎన్కౌంటర్ సీన్ క్రియేట్ చేస్తే అది ఓకే. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు సరే ఏదో ఒక సందర్భంలో రేప్ చేసిండ్రు, చేయలేదని వాళ్ళు చాలా మూర్ఖులు, దుర్మార్గులు, ఓకే. ఆ సందర్భంలో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సినంత అవసరం నిజంగానే పోలీసుల మీద వాళ్ళు కాల్పులు జరిపి ఆయుధాలు గుంజుకొని కాల్పులు జరిపిన సీన్ క్రియేట్ చేయడం తప్పితే వాస్తవంగా జరిగిందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది నేను అడుగుతున్నది సర్వేష్ రెడ్డి గారిని కూడా, ఎందుకంటే వారు చాలా అనుభవజ్ఞులు, ఫీల్డ్లో బాగా పనిచేసినటువంటి వ్యక్తి. నేనేమంటున్నానంటే, అక్కడ ఉండే స్థానిక లోకల్గా ఎవరైతే ఇప్పుడు 10 మంది పోలీస్ అధికారుల మీద కేసులు నమోదవుతా ఉన్నాయో, ఈ 10 మంది పోలీస్ అధికారులు ఏ అధికారి చెప్తూనే చేసింటారు ఖచ్చితంగా. ఓకే, ఆ అధికారికి ఇంకొక ఉన్నతాధికారి ఆదేశాలు వస్తేనే ఇక్కడ జరుగుతుంది. ఆ ఉన్నతాధికారికి ప్రభుత్వం ఆదేశిస్తేనే అవుతుంది. కానీ
స్థానికంగా ఉండే పోలీసు ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయం తీసుకొని వెంటనే చేసినటువంటి సంఘటన కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్పేది ఇలాంటి సందర్భంలో మనం గతంలో అనేక సంఘటనలు ఎన్కౌంటర్లో జరిగినప్పుడు రకరకాలుగా కేసులు నమోదైనాయి, పోలీసుల మీద కూడా కేసులు నమోదైనాయి. బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి కోర్టుకు పోయినప్పుడు కోర్టు కేసు నమోదు చేయమని చెప్పడం సహజంగా జరుగుతూ ఉంటుంది, ఇది వాస్తవం. కాకపోతే ఇంట్లో ఏమవుతుంది, ఎప్పుడు బలైపోయినా కూడా ఆయుధం పట్టుకొని ముందర నిలబడ్డటువంటి కింది స్థాయి అధికారులు బలవుతున్నారు తప్ప ఆదేశాలు జారీ చేసినటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేయమని కోర్టు ఎందుకు చెప్తలేదు? ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా రుజువులు లేకపోవచ్చు, సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం నిర్ణయం లేకుండా, ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా పోలీసులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రజలు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఉదాహరణకు చెప్తాను నేను, ఈ ఎన్కౌంటర్ తర్వాత మేం కాబట్టి చేసినామని చెప్పి అలా తెరాస ప్రభుత్వం చెప్పుకున్నది. మేము నిందితుల్ని కట్టడి చేయగలిగినాము, ఇట్లాంటి వాటిని ఆపగలుగుతున్నామని చెప్పి చెప్పుకున్నది. సజ్జనార్ గారి దగ్గరికి పోయి అందరు సీట్లు వంచితే ఆయన ఆనందంగా స్వీకరించిండు. ఇవన్నీ తప్పు కదా? నువ్వు ఒక దగ్గర జరుగుతున్నప్పుడు కేసు అయితే నమోదు చేయాలి కదా. ఒకవేళ నిజంగానే పోలీసుల పైన వాళ్ళు ఎదురు తిరిగినరు, పోలీసులు కాల్పులు జరిపినరు, కానీ మరి ఆ సీన్ ఆఫ్లో ఎదురు తిరిగినటువంటి నిందితులు ఎదురు తిరగడం వల్ల కాల్పులు జరిగినాయని చెప్పి జరిగిన సందర్భంలో ఈ ఒక కేసు అయితే నమోదు కావాలి కదా. దానికోసం ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోయి ఒక నివేదిక ఇచ్చి కేసులు నమోదు చేయాలి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఇందులో కింది స్థాయి పోలీస్ అధికారులది కాదు. ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులు వేరే ఉంటారు, ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే ఉంటుంది. ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను తప్పించి కింది స్థాయి వాళ్ళ మీద కేసులు పెట్టడంత మాత్రాన ఉపయోగం లేదనేది ఒకటి. రెండోది, ఇట్లాంటి ఎన్కౌంటర్ల వల్ల పెద్దగా సమాజంలో ఏమైనా మార్పు వస్తుందా? దిశ ఎన్కౌంటర్ తర్వాత అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మొత్తంగా అందరు మన సజ్జనులు అయిపోయినరా? ఇంకా రేపులు మడ్డలు ఏం జరుగుతలేవా? జరుగుతూనే ఉన్నాయి కదా. అదొక అసలు ఆ ఇష్యూలో అప్పటికప్పుడు ఒక ఉద్రేకమైనటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఒక పెళ్ళుబుక్కుతున్నటువంటి ఉద్రేకాన్ని అదుపు చేయడం కోసం చేసినటువంటి సంఘటనే తప్ప దానివల్ల పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల నుంచి అంటే ప్రజలలో ఒక మార్పు, అరే పోలీసులు ఇట్లా చేస్తే భయం అవుతుంది, భయపెడుతున్నాం అనేటువంటి దృక్పథం కూడా, భయపడేటువంటి దృక్పథం కూడా ప్రజలకు లేకుండా పోయింది. ఎందుకు పోయింది అంటే ఖచ్చితంగా ఏమర్థమవుతుంది ఇక్కడ, పోలీసులు ప్రభుత్వం చేతిలో పావులుగా మారిపోతున్నారు. పోలీసులు ప్రభుత్వం ఏది చెప్తే అది చేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎన్నో సంఘటనలలో ఇప్పుడు ఉదాహరణకి రామాయంపేటలో జరిగిందండి. రామాయంపేటలో ఇద్దరు పిల్లల కుటుంబం ఒక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజాగ్రహం పెళ్ళుబుకింది. మరి నిందితులను ఎన్కౌంటర్ చేసిండ్రా? అట్లనే మనకు ఇక్కడ ఏది ఖమ్మం జిల్లాలో కూడా జరిగింది. ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయి ఓ కుటుంబాన్ని వేధిస్తే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ప్రజాగ్రహం వెల్లుబుకింది. చాలా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేసిండ్రు. మరి ఆ నిందితులను ఎన్కౌంటర్ చేసిండ్రా? అంటే ఇక్కడ ఎక్కడైతుంది, సామాన్యుడు ఎవడైతే ఉంటాడో, గొంతు లేనోడు ఎవడైతే ఉంటాడో, నోరు లేనోడు ఎవడైతే ఉంటాడో, వాడు ఎదురు తిరగలేడో వాడి మీద మాత్రం తుపాకీ ప్రయోగిస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రజలలో మేము రేపిస్టులను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా అణిచివేసింది, చంపేసింది, లేకపోతే ఏదో చేసింది అని చెప్పుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక చర్య తప్ప ఇలాంటి వాటిలలో ఉపయోగం ఉండనేది ఒకటి. రెండోది, ఇది కింది స్థాయి పోలీసు అధికారులే బలైపోతారు తప్ప ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఇందులో హాయిగా మళ్ళీ ఇంకొక ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ మీద ఒకవేళ చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలనేదే నా అభిప్రాయం. ఓకే, సర్వేశ్వర రెడ్డి గారు, మరి ఘటన చక్కగా చెప్పారు. ఎన్కౌంటరు భయం క్రియేట్ చేస్తానది, దానివల్ల భయపడతాననేది వైఎస్ఆర్ చెప్పడం నేను కూడా ఒప్పుకుంటాను. ఎన్కౌంటర్ చూసి ఎవరు భయపడరు. ఎన్కౌంటర్ అనేది ఒక ఇన్సిడెంట్, ఆ సందర్భంలో ఆ స్పాట్ లో జరిగే ఇన్సిడెంట్ ఉంటుంది కనుక ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారమే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేస్తూనే తప్ప లేకుండా రాలేరు. ఇక జనరల్ ప్రెజెన్స్ నువ్వు ఇట్లా పబ్లిక్ ప్రెజర్ గురైపు ఇట్లా చేసింది అనేది అది కూడా తప్ప వాస్తవం. ఎందుకంటే అక్కడ మన ఖమ్మంలో జరిగింది అన్నారు, తర్వాత రామాయణపేట జరిగింది, ఇవన్నీ జరిగిండొచ్చు. కానీ అక్కడ ఇలాంటి సందర్భంగా తుపాకులు గుర్తుకొని పోలీసు ఫైర్ చేసే సందర్భాలు క్రియేట్ కాలేదు. అట్లా ఉంటే అక్కడ పోలీసు కూడా ఆత్మరక్షణ పాల్గొంటున్నామో, ఆ విధంగా చేస్తున్నామో అది ఇప్పుడు దాన్ని చర్చించలేము. అది ఎందుకంటే ఇక్కడ జరిగిన అంశం బట్టి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కిందనే ఎన్కౌంటర్తోనే మారిపోతుందా సొసైటీ అంతటే మారదు. అది 100% మారదు, భయపడే వాళ్ళు ఉండరు. కాకపోతే ఆ స్పాట్ లో పోలీసు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలి. వాళ్ళు పోలీసు వాళ్ళు చచ్చిపోతే అప్పుడేంటంటే వీళ్ళ వాదన. పోలీసు అగర్ వాళ్ళ ఎన్కౌంటర్ లో వాళ్ళు చేసే ఫైర్ ఓపెన్ లో మిస్ ఫైర్ ఎక్కడ నుంచి తలిగి చచ్చిపోయి ఉంటే అప్పుడు హూ ఇస్ గోయింగ్ టు కమ్ టు రెస్క్యూ? అంటే ట్రైన్ చేసి ఇంతకాలం ట్రైన్ అయిపోయి ఇంతకాలం
కిచెన్ లో ఉన్న ఆఫీసర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇంకోటి ఫీల్డ్ ఆఫీసర్ అనేది ఐఓ ఉంటారండి. మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు. దాంట్లో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తారు. ఎవరైనా ఇంపార్టెన్స్ కేసులు తీసుకెళ్తారు. అప్ టు ది లెవెల్ ఆఫ్ ది డిఎస్పీ సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటుంది. లేదు సార్, సర్వేశ్వర రెడ్డి గారు, వచ్చేది ఒక ఇన్స్పెక్టర్. ఈ నివేదికలో చెప్పింది ఏంటంటే ఆ రీకన్స్ట్రక్షన్ చిన్న రీకన్స్ట్రక్షన్ తీసుకునే దాంట్లో పోయినప్పుడే పోలీసు వాళ్ళ పైన వాళ్ళు నిందితులు కాల్పులు జరిపినారు అనేదే బూటకమని. ఆ మాటనే బూటకము, అక్కడ ఉత్పన్నం కాలేదని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఉంది. నేను దాని మీద మాట బూటకము అంటే బూటకం ఎన్కౌంటర్ చేయడానికి పోలీసు వాళ్ళకి ఏం అవసరం, ఎందుకని చేస్తారంటే పై ఉన్నతాధికారుల ఆదేశాలు ఉంటే తప్ప. ఇది బూటకం అనేది వాళ్ళ ప్రెజ్యూమ్, వాళ్ళ రిపోర్ట్ నివేదికనే అవును కాదు. అది బూటలు అనేది ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్ నాట్ ద సోల్, ఇట్స్ నాట్ ద ఓల్డ్. బికాస్ వాళ్ళకి అనిపించింది అట్లా మనసు కట్టి రాశారు బూటకం అని. బూటకం అంటే దేర్ మస్ట్ బి లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ద బూటకం. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే స్పాట్ లో ఎవరు ఉంటారు బైసా, ఫేస్ చేసే వాళ్ళు వీళ్ళే ఉంటారు కదా. అవునవును, పోలీసు ఉంటుంది, నిందితులు ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారు ఆ సర్కమ్స్టెన్స్ బట్టి ఊహించుకుంటూ వచ్చింది తప్ప ఊహాలని ఆ చట్టము నాట్ అడ్మిసిబుల్ అంటే యాజ్ పర్ మై ఒపీనియన్. బికాస్ మీరు కూడా అడ్వకేటే, నేను కూడా ప్రెసిడెంట్ అడ్వకేటే బైసా. ఎందుకంటే ఊహ అనేది మే ప్రెజ్ ఇస్ నాట్ అడ్మిసిబుల్. సెల్ఫ్ ప్రెజ్ అంటే విట్నెస్ ఐ విట్నెస్ ఉన్నాయి. కొన్ని కేసులు ఏదైతుంది ఐ విట్నెస్ అనేది ఎవరు ఉన్నట్టు లేరు అక్కడ. మీరు అన్నట్లు ఆ విధంగా పరిశీలిస్తే కూడా అక్కడ ఫైర్ పనేది కనుక మన పోలీసు వాళ్ళు ఫైర్ చేసినది అది నగ్న సత్యము. అప్పుడు కింద ఆఫీసర్రా, మెయిన్ ఆఫీసర్రా, పై ఆఫీసర్ కాదు, అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఇంపార్టెంట్. చెప్పిన తర్వాత పెద్ద ఆఫీసర్లు వస్తారు, గైడ్ లైన్స్ ఇస్తారు, తర్వాత పోస్ట్ మార్టం చేయిస్తారు. ఎంట్రీ ఉండు, ఎగ్జిట్ ఉండు ఉంటుంది. ఈ 2 ఉండ్లు క్లోజ్ దానికి మళ్ళా బ్లాకెనింగ్, టాటూయింగ్ అని ఒక మెథడ్స్ ఉంటాయి. పైరామ్తో కాల్చినప్పుడు తర్వాత టోటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా వీడియో చేసి ఉంటుంది. డాక్టర్స్ ఒపీనియన్ ఉంటుంది, ఫోరెన్సిక్ ఒపీనియన్ ఉంటుంది. ఇవన్నీ కోసం అవన్నీ ఏం లేవు. సుప్రీంకోర్టు గారు పోయింది, సుప్రీంకోర్టు సర్వోన్నత నేస్తాను కనుక మీరు పరిశీలించండి, ఎంక్వైరీ రిపోర్ట్ చూసేసి అకార్డింగ్ తీసి ఎగ్జామిన్ చేసి ఫైండింగ్స్ ఏమని చెప్పారు రాశారు తప్ప అక్కడ ప్రూవ్ అయిందని సుప్రీంకోర్టు చెప్పలేదే. కేసు బుక్ చేయమని చెప్పింది కదండి నివేదిక. అది జనరల్ గా జరుగుతుంది బైసా. ట్రయల్ ఇన్నాటు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇన్నాటు ప్రొసీజర్ ప్రకారం ట్రయల్ జరుగుతుంది. విట్నెస్ ఎగ్జామిన్ చేస్తారు హైకోర్టులో కూడా. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కనుక చేయగలుగుతారు, చేస్తారు. కన్క్లూజన్ మనం ఇప్పుడే రాలేము ఇది బూటకు ఎన్కౌంటరా అనేది. మీ ప్రజల సైడు ఉన్నటువంటి ఏమైనా భావనలు ఉంటే చెప్పలేము తప్ప ప్రజల గురించే పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ ఎప్పుడు చేయరు. పబ్లిక్ ను పీస్ చేయడానికి చేయరు. గవర్నమెంట్ కూడా ఆ విధంగా క్లెయిమ్ లేపుకోరు. అరే పోలీసులు రక్షించుకుంటారు, సమాజం రక్షించారు, మహిళలు రక్షించారు ఉద్దేశంతో గవర్నమెంట్ మాట్లాడుతుంది తప్ప సజ్జనార్ గారు స్వీట్ తిన్నారంటే తీసుకుపోయినప్పుడు అప్రిషియేట్ చేసినప్పుడు ఏం చేస్తారండి? ఆయన ఏం లేడు కదా. మరి దేశవ్యాప్తంగా ఈ కేసు అయితే సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు నివేదికలోని అంశాలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏం జరగబోతుందా అని ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఏం జరగబోతుందని మీరైతే అనుకుంటున్నారండి? ఎన్కౌంటర్ తర్వాత పోలీసు వాళ్ళు ప్రవర్తన చూసిన తర్వాత సమాజం అందరూ కూడా ఈ ఎన్కౌంటర్ బూటకం అనే చాలా మంది భావించారు, లేదా పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఈ ఎన్కౌంటర్ లో ఉందనే భావించారు. ఎందుకంటే ప్రతి రేప్ కేసు కానివ్వండి, బట్ సీరియస్ అఫెన్సెస్ లో ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది అన్నిట్లో జరుగుతుంది. మరి దేంట్లో ఏ నిందితులు పారిపోవడానికి ఏ కేసులో ప్రయత్నించకుండా ఒక ఈ దిశ ఎన్కౌంటర్ మాత్రమే ప్రయత్నించారా? మళ్ళీ రీకన్స్ట్రక్షన్ వెళ్ళేటప్పుడు మా 2-3 పోలీసు వాళ్ళు వెళ్ళారు, 50 మంది 40 మంది వెళ్తారు. వాళ్ళందరి ముందు నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎన్కౌంటర్ చేసాం అనేది నమ్మశక్యంగా లేదు. ఇది ఖచ్చితంగా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అందరు భావించారు. పోలీసు వారు కూడా అలాగే ప్రవర్తించారు. రెండవది, పోలీసు వారు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే మరి ఎవరి ఆదేశాల పైన వాళ్ళు చేశారనేది వాళ్ళు బహిర్గతం చేయాలి. లేదా పోలీసు వాళ్ళు బూటకం ఎన్కౌంటర్ చేయలేదు, వాళ్ళు నిజాయితీగా వాళ్ళ విధి నిర్వహించారు, వాళ్ళ వృత్తి నిర్వహించారు అనుకుంటే ప్రతి కేసులో అలాగే జనాలకు న్యాయం చేయాలి. ప్రతి ఎన్కౌంటర్ మరి ప్రతి రేప్ కేసు చేసిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి. ప్రతి వాళ్ళకు అదే న్యాయం ఇవ్వాలి. దానికంటే ముందు వాళ్ళు ఒకటి స్పష్టం చేయాలా, వాళ్ళు మనుషులను అరెస్ట్ చేసి మరి చట్ట ప్రకారం శిక్షించాలని వాళ్ళ విధి నిర్వహణ భాగంగా వాళ్ళకి ట్రైనింగ్ లో చెప్తారు. మరి వాళ్ళే స్వయంగా మరి నిందితులను శిక్షించాలి, చంపాలనేది మరి ఏ చట్ట ప్రకారం చేస్తున్నారు అనేది వాళ్ళు తెలపాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది. ఓకే అండి,
రైట్ అండి సంజీవ్ గారు. కప్రప్రసాద్ గారు, సర్వేశ్వరరెడ్డి గారు ఏమంటున్నారంటే పోలీసులు అప్పటికప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు, వాళ్ళు చనిపోయారు అని చెప్తున్నారు. అది బోటుకప్పు ఎన్కౌంటర్ కాదు అంటున్నారు ఆయన. మరి మీరైతే చెప్తున్నారు ఇది ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు కానీ లేకుండా ఇది జరగదని మీరు అంటున్నారు. అంటే ఇందాక సంజీవ్ చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. ఎందుకంటే సర్వేశ్వరరెడ్డి గారు చెప్పే దాంట్లో కూడా వాస్తవం లేదు, వారు చెప్పేదంతా అబద్ధం అని చెప్పట్లే. నిజంగానే ఆత్మరక్షణ కోసం ఎక్కడైనా ఎవరైనా సామాన్యుడు కూడా తన పైకి ఎవరైనా చంపడానికి వస్తే తిరిగి దాడి చేసినప్పుడు మిగతా ఆ వ్యక్తి చనిపోతే దాన్ని హత్య కింద ట్రీట్ చేయరు కావచ్చు. అది చట్టంలో ఉంది అది. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి వాస్తవమే. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే నిజంగానే ఆ నిందితులు ఒక వైపున ప్రాణభయంతో ఉండి చుట్టూ పోలీసులు ఉన్నప్పుడు అంతకుముందు కూడా వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ తీసుకొని ఉండి అంత ధైర్యంగా ఆ పోలీస్ దగ్గర నుంచి గన్ గుంజుకొని కాల్పులు చేసేటువంటి ప్రయత్నం చేయగలుగుతారా? ఒకటి, అంత ధైర్యం చేస్తారా వాళ్ళు అంతమంది పోలీసుల మధ్యలో? ఇప్పుడు వానికి అర్థమవుతుంది కదా, నేను గన్ తీసుకొని కాలిస్తే ఎటు తప్పించుకోవాలని కూడా అవకాశం లేని సందర్భం. ఆ సందర్భంలో ఎంత బలవంతుడు కూడా లొంగే ఉంటాడు తప్ప ఎదురు తిరిగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అయితే సర్వేశ్వరరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే ఏదైనా నక్సలైట్లతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎదురుగా వాడి దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు ఆ ఆయుధాలతో వాడు కాల్పులు జరుపుతున్నప్పుడు వీళ్ళు ఎదురు కాల్పులు జరిపినప్పుడు జరిపేటువంటి సంఘటనలో వీళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళ మీద కాల్పులు జరిపినారు. వాళ్ళ మీద వాళ్ళ దగ్గర ఆయుధాలు దొరికినాయి, గ్రెనేడ్లు దొరికినాయి. వాళ్ళు మనం ఇంకా వదిలిపెడితే మొత్తంగా వాళ్ళు పోలీస్ బెటాలియన్ లేకపోతే పోలీసుల పైన తీవ్రమైనటువంటి దాడి చేసేటువంటి అవకాశాలు అయినప్పుడు ఈ ఎన్కౌంటర్లలో కొంత సమర్థనీయం కావచ్చు. కానీ దిశ ఎన్కౌంటర్ అక్కడ జరిగినటువంటి ఈ పర్టికులర్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా అది కావాల్సుకొని పోలీసులు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉన్న భావోద్వేగాన్ని తగ్గించడం కోసం లేదా వాళ్ళ యొక్క ఆందోళన తగ్గించడం కోసం ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఘటననే తప్ప ఇందులో పూర్తిగా ఎదురు కాల్పులు వాళ్ళు తీసుకోవడము కాల్చడం అనే దాంట్లో నమ్మశక్యంగా లేదు. అంటే నేను పోయి చూడలేదు కాబట్టి నేను అది తప్పు అట్లే జరిగిందని చెప్పడం లేదు, కానీ అది నమ్మశక్యంగా లేదు ఒకటి. రెండోది, ఇందాక సంజీవ్ గారు చెప్పినటువంటి మాట వాల్యూడ్ పాయింట్ ఏంటంటే దాని తర్వాత పోలీసుల యొక్క చర్యలు చాలా ఆశ్చర్యంగాను, అంటే ఏదో మేము ఒక విజయం సాధించినాము, మేము ఒక గొప్ప కార్యం చేసినాము అనే విధంగానే ఉన్నాయి తప్ప అంటే వాళ్ళు కాల్పులు జరిపింది కాబట్టి మేము జరపాల్సి వచ్చింది అనే విధంగా లేకపోవడం ఒకటి. రెండోది, చాలా సందర్భాలలో ఈ ఎన్కౌంటర్ను సమర్థిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తులందరూ క్యూ కట్టుకొని పోయి సజ్జనార్ గారి దగ్గర పోయి అభినందనలు తెలుపుతూ ఉంటే ఆయన దాన్ని స్వీకరించి ఎక్కడైనా ఎదురు కాల్పులు జరిపినాయని చెప్పలే. ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా పోలీసులు కావాల్సుకొని ఒక నిందితుల్ని సరే వాళ్ళు రేపిస్టులు చాలా దుర్మార్గంగా చేసిండ్రు, ఒక అమాయకమైనటువంటి బాలికను రేప్ చేసి మర్డర్ చేసిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులు క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. అదంతా నేను దాన్ని ఆ బాధ నాకు కూడా ఉంది, నిజంగానే క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం న్యాయమా కాదా అనేటువంటి విషయాన్ని నేను పక్కన పెడతా ఉన్నా. నా అభ్యంతరం అంతా ఏంటంటే చేసినటువంటి అధికారులు ఉన్నతాధికారుల ఆదేశం మేరకే చేసిండ్రు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే చేసినటువంటి ఈ సంఘటనలో కింది స్థాయి పోలీస్ అధికారులు బలైపోతూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భాలలో ప్రభుత్వాలు కానీ ఉన్నతాధికారులు కానీ సేఫ్గా శనిగలు తిని చేతులు దులుపుకున్నట్టుగా ఉంటారు తప్ప అది బలైపోయేది కింది స్థాయి అధికారులే. ఇంట్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు ఐఏఎస్లు సహకరించినప్పుడు ఇప్పుడున్నటువంటి ఇప్పటికీ ఐఏఎస్లు శిక్షణలు అనుభవిస్తూ ఉన్నారు. చేసినటువంటి వ్యక్తులు బాగానే ఉన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయినరు, మా బెయిల్ తీసుకొని జగన్ బాగానే ఉండి ముఖ్యమంత్రి అయిపోయింది. కానీ అప్పుడు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా శిక్షలు అనుభవించినటువంటి పరిస్థితి, వాళ్ళ సర్వీస్ రిమార్క్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే ప్రభుత్వ ఆదేశాలను గుడ్డిగా అనుసరిస్తే ఎదుటిగా ప్రతిపక్షాలను లేకపోతే ప్రజలను హింసించడం కోసం ప్రభుత్వం ఏది చెప్తే చేయడానికి సిద్ధమైతే కింది స్థాయి అధికారులు బలైపోతారు. ఇట్లాంటి సందర్భాలలో కూడా కింది స్థాయి అధికారులే ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది సరికాదు. ఈ కమిషన్ కనుక నిజంగానే నివేదిక ఇచ్చి పేర్కొంటే ఉన్నతాధికారుల పేర్లు కూడా ఎవరైతే ఆదేశాలు జారీ చేసినరో దాన్ని కూడా ఇంకా కొద్దిగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ పేర్లు కూడా ఇంట్లో చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తే బాగుండేది అనేది ఒకటి. రెండోది, ఇది ఆల్రెడీ హైకోర్టుకు వచ్చింది కాబట్టి హైకోర్టు కేసు నమోదు చేసిన తర్వాత ఏం జరుగుతుంది, హైకోర్టులో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది మనం న్యాయస్థానం ఏది చెప్పినా మనం సమ్మతించాల్సిందే. న్యాయస్థానంలో తీర్పు కోసం
వేచి చూడాల్సిందే. ఓకే, రైట్ అండి. మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. నమస్తే అండి హరగోపాల్ గారు. మేడం ఒక్క నిమిషం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. మరి దిశ ఎన్కౌంటర్కి సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ నివేదిక వచ్చింది. అందులో 10 మంది పోలీసులపై 302 కేసు పెట్టాలి, అలాగే దీనికి కానీ ఒక 16 అంశాలను పొందుపరిచారండి. మరి దీనికి సంబంధించి నివేదికను ఏమంటారండి? అయితే అంటే ఉన్నతాధికారులు లేకపోతే ప్రభుత్వ ఇందులో ఉన్నతాధికారుల పేర్లు అయితే లేవు, కింది స్థాయిలో ఉన్న 10 మంది పోలీసుల పేర్లు అయితే ఉన్నాయండి. అంటే పోలీస్ యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో పాపం పైవాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తున్నారు. ఆ పైవాళ్ళు కూడా ఒక్కొక్కసారి రాజకీయ వ్యవస్థ యొక్క అంగీకారం ఉంటేనే ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఒక నలుగురి వ్యక్తులని ఎవరైతే నేరము చేశారో అటు వాళ్ళే నేరస్తులా కాదా అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళే నేరస్తులు అని పోలీస్ యంత్రాంగమే నిర్ణయించి ఆ నిర్ణయించినటువంటి వాళ్ళే శిక్ష వేస్తే మొత్తము చట్టబద్ధ పాలన, రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు ఏవైతే నాగరిక సమాజము ఒక సుదీర్ఘ చరిత్రలో తాను అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రమాణాలు, విలువలు, చట్టబద్ధ పాలన అంటే ఒక రోజులో వచ్చింది కాదనుకొని వందల వేల సంవత్సరాల నుంచి ఆ ఎదిగే సమాజము పరిణతి చెంది చట్టబద్ధ పాలన వచ్చింది. కనుక చట్టము ప్రకారము ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లా అని ఉంటుంది. కనుక మనము పోలీస్ యంత్రాంగం యొక్క పని ఏమిటి? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే ఒక నేరం జరిగితే నిజానికి నేరము రాజ్యానికి వ్యతిరేకంగా జరిగినట్లనే ఇప్పటి కూడా అవగాహన. అంటే నేరస్తుడు కోర్టుకు పోవడానికే లేదు. అసలు వాళ్ళు ఎవరైతే అంటే నేరం చేత విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడానికి లేదు, రాజ్యమే కోర్టుకు పోతుంది. రాజ్యమే, ఎందుకంటే ఏ క్రైమ్ అయినా కూడా ఈజ్ ఎ క్రైమ్ అగైన్స్ ద స్టేట్. ఎందుకంటే రాజ్యం యొక్క పని ఏంటంటే శాంతి భద్రతను రక్షించి న్యాయాన్ని కాపాడాలి అని రాజ్యం బాధ్యత. కాబట్టి రాజ్యమే వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలి. అందుకని అది పోలీస్ యంత్రాంగానికి ఆ ఇన్వెస్టిగేటింగ్ చేసి దానికి తగిన సాక్ష్యాధారాలు సేకరించి అది న్యాయ వ్యవస్థకి ఇస్తే ఆ సాక్ష్యాధారాల ఆధారంగా వాళ్ళు చేసినటువంటి నేర తీవ్రతను బట్టి చట్టము వాళ్ళకు శిక్ష వేయాలనుకుంటుందో న్యాయ వ్యవస్థ వాళ్ళకి ఆ శిక్ష వేస్తుంది. ఇక్కడ ఉన్న ప్రమాణం ఏమిటంటే ఒక నేరం జరిగినప్పుడు సమాజంలో ఆవేశము, ఆగ్రహం ఉంటాయి. ఆవేశము, ఆగ్రహంలో సమాజము ఆ నేరం చేసిన వాడికి చట్టం నిర్ణయించిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష వేయవచ్చు. ఒక చిన్న దొంగతనం జరిగితే కోపం వచ్చి అతను చంపేయచ్చు. కానీ దొంగతనం చేసిన వాడికి లేకపోతే పిక్ పాకెట్ చేసిన వాడికి చట్టం ప్రకారము మరణ శిక్ష ఉండదు, కానీ సమాజం మరణ శిక్షనే విధించవచ్చు. ఇవాళ ఎక్కడో మాంసము ఉంది, ఎవరు ఫ్రిడ్జ్లో మాంసం ఉందని వాళ్ళే వెళ్ళి వాళ్ళే అసలు శిక్ష వేసేసి వాళ్ళే అతన్ని లించింగ్ చేసేయడం అనేది అవుతుందో అది అనాగరికం కదా. మనము చట్టాన్ని మన చేతిలో తీసుకొని ఇక మనమే శిక్ష విధిస్తే ఇక రాజ్యాంగము, తర్వాత న్యాయ వ్యవస్థ, చట్టము, చట్టబద్ధ పాలన అనే దానికి అసలు విలువేముంటుంది. కనుక చట్టబద్ధ పాలన అన్నప్పుడు నేరం చేసిన వాడి నేరంను రుజువు చేసి అతనికి శిక్ష పడేలాగా పోలీసు చూడాలి. కానీ తామే శిక్ష వేయడం అనేది ఎన్కౌంటర్ అయిపోతుంది. ఈ దిశ కేసులో ఇవాళ ఎంక్వైరీ కమిషన్ చేసింది ఏంటంటే ఈ ఎన్కౌంటరు ఏదైతుందో వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు పరిగెత్తారు, మా దగ్గర ఆయుధాలు తీసుకున్నారు, వాళ్ళు ఫైర్ చేశారు, మేము మళ్ళీ ఫైర్ చేయవలసి వచ్చిందనే ఈ ఏదైతే కథ ఉందో ఇది ఎంక్వైరీ కమిషన్ అంగీకరించలేదు. ఇది ఫేక్ ఎన్కౌంటరే అనేటువంటి ఒక దీన్ని వాళ్ళు కోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టు ఇన్ ప్రిన్సిపల్ దాన్ని అంగీకరించి మళ్ళీ హైకోర్టుకు దాన్ని పంపించి ఈ ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోండి, ఏమి పనిష్మెంట్ చేయాలని అన్నారు. ఒకవేళ హైకోర్టులో అది ట్రయల్ జరిగిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత అంతిమంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో దాని కొరకు మనం చూడాలి. కానీ సమాజంలో ఈ వాళ్ళకి శిక్ష తొందరగా పడుతుందనే విశ్వాసం ఉంటే ఇలాంటి సమాజం కూడా ఒత్తిడి పెట్టడం అనేది తగ్గించాలి. మీడియా కూడా పూర్తిగా దాన్ని రెచ్చగొట్టడము, తర్వాత మీడియా ఒక ప్రజాభిప్రాయాన్ని చేయడం అనేది కాకుండా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని గురించిన వివరాలు సేకరించడం కానీ
లేకపోతే ప్రజలకు చెప్పేప్పుడు ఇటువంటి వాళ్లకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్ళకి తప్పకుండా శిక్ష వేయాలి అనేటువంటి ఒక ప్రజాభిప్రాయాన్ని మనం కలిగించవచ్చు. కానీ మనము ఇమీడియట్గా అతన్ని శిక్షించాలి అని ఏదైతే సమాజం నుంచి ఒక డిమాండ్ వస్తున్నదో అది సమాజం ఆలోచించవలసిన పని. రేపు ఒకవేళ అమాయకుల్ని ఒకవేళ ఎన్కౌంటర్ చేశారు, ఈ నలుగురు నిజంగా ఆ నేరం చేసిన వాళ్ళు కాదనుకోండి, అప్పుడు వాళ్ళు అమాయకులే చనిపోయినట్లు కదా, వాళ్ళే నేరం చేశారనుకుంటే అది రుజువు కావాలి కదా. కనుక న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే మొత్తము అసలు జూరిస్ప్రుడెన్సే దాని మీద ఆధారపడినది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు తగిన సాక్ష్యాధారాలు సేకరించి మీరు కోర్టుకు చెప్పి కోర్టు చట్టబద్ధంగా వాళ్ళను శిక్షించాలి అని వాళ్ళు శిక్ష పడేలాగా చూడాలి పోలీసులు. అది వాళ్ళ కర్తవ్యం. తామే శిక్ష వేయడం అనేది మాత్రం చట్టం అంగీకరించదు, అది చట్టానికి వ్యతిరేకం. ఓకే అండి. అయితే మరి అప్పటికప్పుడు వాళ్ళ పోలీసులు వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులుగా మరి ఇంతవరకు చెప్తూ వచ్చారు. మరి ఇంకొక వైపు ఏంటంటే అసలు అంటే ఇలా కాల్పులు జరిపిన ఉన్నతాధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు కానీ లేకుండా కింది స్థాయి సిబ్బంది ఇలా ఎన్కౌంటర్కు దిగుతారా అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి మీరైతే ఏమంటారండి? అంతకనే కదా ఈ ఎంక్వైరీ అంతా జరిగింది. నిజంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే కథనం ఉందో దాని ప్రకారమే జరిగిందా లేదా అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఎంక్వైరీ కమిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చట్టబద్ధంగా కాదు, వాళ్ళు నిజంగా ఫైర్ ఏం చేయలేదు, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని అన్నారు కదా. ఇప్పుడు అది మీరు ఇది ఈ ఎంక్వైరీ జరగకముందు ఒకవేళ మనం అట్లా వాదించినా కొంత దాంట్లో అర్థం, కానీ ఇప్పుడైతే వాళ్ళే స్వయాన చెప్తున్నారు కదా, ఇక కమిషనే చెప్తుంది కదా ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని. కనుక ఇక ఈ నలుగురు అమాయకులా లేక నేరస్తులా, నిజంగా నేరం వీళ్ళే చేశారా, తర్వాత అక్కడ జరిగిన ఎన్కౌంటర్ నిజంగానే చెప్పినట్టుగానే జరిగిందా లేదా అనే దాని మీద ఇవాళ చర్చ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు నిజంగానే వీళ్ళ దగ్గర తుపాకులు లాక్కొని ఫైర్ చేశారు అని ఒకవేళ రుజువై ఉంటే ఇవాళ ఎన్కౌంటర్ను సుప్రీంకోర్టు ఈ సమీక్ష చేసే కమిటీ సమర్థించేది. కానీ వాళ్ళ ప్రకారం ఏంటంటే అక్కడ చెప్పిన కథ ఏదైతుందో పోలీసు ద్వారా చెప్పిన కథనాన్ని వాళ్ళు అంగీకరించలేదు. అంటే ఇది వీళ్ళు తొందరపాటుతో సమాజంలో ఒత్తిడి ఉంది కాబట్టి సమాజం కూడా అలా జరిగిన రోజు చాలా ఆనందపడ్డారు, స్వీట్స్ పంచుకున్నారు. అది సమాజం సమయం అని కోల్పోయినట్లు. సమాజము సమయం అని పాటించాలి, మీడియా సమయం అని పాటించాలి, చట్టబద్ధ పాలన ఉండాలి, అదే నాగరిక సమాజం. నేను ఇంకో మీకు ఒక ఇది చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మనిషి మీద ఒక మహిళ శవం దొరికితే అతన్ని పట్టుకొచ్చి అతని భార్యను చంపాడన్నారు. అతను కన్ఫెస్ కూడా చేసేసాడు, చంపేశానని. జడ్జిమెంట్ వచ్చే రోజు దాదాపు ఉరిశిక్ష పడేది అతనికి. ఆ జడ్జిమెంట్ జరిగే రోజు భార్య కోర్టుకు వచ్చి నేను బతికే ఉన్నా అని చెప్పింది. చెప్తే కోర్టు అసలు ఇదేమిటి, అసలు ఆమె బతుకున్నప్పుడు అసలు ఎవరో శవాన్ని పట్టుకొని ఇతన్ని పట్టుకొచ్చారు అని అంటే అతను ఫాల్స్ కన్ఫెషన్ అయి కేసు పెట్టారు. కానీ ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి నిజమైన నేరస్తుడికి శిక్ష పడాలి అనేది సమాజం కోరుకుంటుంది. కానీ తొందరగా పడాలి. ఏళ్ల తరబడి కేసులను పెట్టేసి 10 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత శిక్ష వేయడము ఇది సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇవాళ దిశ తర్వాత కూడా మనం ఆలోచించవలసిందంటే నేరం జరిగిన తర్వాత చాలా ఫాస్ట్గా ఇటువంటి నేరాలు జరిగినప్పుడు ముఖ్యంగా చాలా ఫాస్ట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి, ఎవిడెన్స్ చాలా ఫాస్ట్గా కలెక్ట్ చేయాలి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ తొందరగా పనిచేయాలి, తర్వాత పోలీస్ యంత్రాంగం తగిన సాక్ష్యాధారాలు చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చూస్తే సమాజంలో విశ్వాసం పెరుగుతుంది, పోలీసుల మీద విశ్వాసం పెరుగుతుంది, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఎవరైనా నేరం చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది అనేటువంటి విశ్వాసం సమాజంలో కలిగితే ఇటువంటి వాటికి పెద్ద అవకాశం ఉండదు. అయితే హరగోపాల్ గారు, ఇప్పుడు ఎన్కౌంటర్కు గురైన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఎన్కౌంటర్ గురైన వాళ్ళు లేదంటే ఒక హత్యలో ఆత్మహత్యలకో లేకపోతే ఒక అత్యాచారానికి గురైన వాళ్ళు అట్టడుగు స్థాయి వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు వేధించిన కారణంగా కుటుంబాల నాశనం అయిపోయిన ఉన్నాయి. కానీ దాని గురించి మీడియా కానీ లేకపోతే ఇలాంటి చర్యలు తీసుకున్న పోలీసు వర్గాలు కానీ అప్పుడు కనిపించవు. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఎవరైతే ఎన్కౌంటర్ గురయ్యారో వాళ్ళు అట్టడుగు స్థాయికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయగలిగారు అన్న వాదన కూడా ఇంకొక వైపు ఉంది కదండి. దానికి ఏమంటారండి? ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి కొడుకు అందరూ చూస్తుంటే కారును తీసుకెళ్ళి 6-7 మంది ఆ కేసులో చనిపోయారు.
దాని మీద చర్య తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఎంత అసలు వెనక ముందయింది అనేది మనకు స్పష్టంగా మనం చూసాం. కనుక ఇవాళ ఈ నలుగురు చాలా సంపన్న కుటుంబాల వాళ్ళు, పలుకుబడి కలిగిన కుటుంబాలు, రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి నాయకుల పిల్లలైతే నిజంగా ఇది జరిగేదంటారా? కనుక ఈ పేదవాళ్ళకు మళ్ళీ ఒక న్యాయము, తర్వాత పెద్దవాళ్ళకు ఒక న్యాయం అనేది అది పోవడానికి కదా న్యాయ వ్యవస్థ వచ్చింది. దాని కొరకు కదా చట్టం అనేది వచ్చింది. చట్టం ముందు అందరు సమానం అంటే వాడు ఎంత అతి సంపన్నుడైనా అతి పేదవాడైనా నేరమే, శిక్షనే. అతనికైనా శిక్ష పడుతుంది ఇతనికి, కానీ నిజానికి వాడు శిక్ష పడుతున్నది ఎవరికి? శిక్ష పడుతున్నది బలహీనులకు పడుతుంది, కానీ బలవంతులకు శిక్ష పడడం లేదు. కనుక బలవంతుల పిల్లలు తాము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటిది ఒక పద్ధతి వచ్చేసింది కదా. అది పోవాలి సమాజంలో. సమాజంలో ఏం విశ్వాసం రావాలంటే ఎవరు నేరం చేసినా ఈ సమాజంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా చూస్తారు. శిక్ష తప్పకుండా పడుతుందంటే సమాజం ఆలోచనలో చాలా మార్పు వస్తుంది. కానీ సమాజం ఏమైపోయిందంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళు పూర్తి అంతా మర్చిపోయిన దాకా ట్రయల్ చాలా డిలే జరిగి దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమంటే మాకు తగినంతమంది జడ్జిలు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు న్యాయ వ్యవస్థ సత్వరంగా నిర్ణయం చేసేటట్లేదు, బోల్డన్ని జడ్జిల పోస్ట్ ఖాళీలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. కనుక ఇవన్నీ సరిదిద్ది ఈ దేశంలో ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకు చాలా సత్వరంగా శిక్ష పడుతుంది అనేది, శిక్ష పడాలి. అలా ఒకవేళ ప్రయత్నం చేస్తే తప్పకుండా సమాజం కూడా వాళ్ళని చంపండి అని అడగకుండా వాళ్ళకు శిక్ష తప్పకుండా మీరు శిక్ష పడేలా చూడండి, మీరు దానికి తగిన అసలు కృషి చేయండి అని సమాజం నుంచి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు చాలా అంశాల గురించి వివరించారు కదా, మీరేమంటారండి వీటికి సంబంధించి? హరగోపాల్ సార్ చెప్పిందంతా ఇప్పుడు ఫ్యాక్టే. కాకపోతే దానికి జరిగిన దానికి మాత్రం ఇప్పుడు మెన్ మేలై ఆబ్జెక్ట్స్ మెన్ అట్లా అయినా ఒక ప్రిన్సిపల్ ఉందమ్మా. అంటే మనుషులు అబద్ధాలు మాట్లాడచ్చు కానీ వస్తువులు కానీ పేపర్లు కానీ అబద్ధాలు మాట్లాడవు. ఓకే, ఇక్కడ ఈ ఎన్కౌంటర్కి వచ్చి చూస్తే ఇక్కడ ఫైర్ ఆర్మ్స్ ఉంటాయి, ఆమినేషన్ ఉంటుంది, ఫైర్ ఎంట్రీ ఉంటుంటది, ఎగ్జిట్ ఉంటుంటది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంటాయి. ఇవన్నిటి కూడా ఎగ్జామ్ చేసినాకనే ఇది ఫేకా ఫ్యాక్టా అన్నానికి కన్క్లూజన్ రావచ్చు. కానీ అంటే కమిషన్ ఇవేవి పరిగణలోకి తీసుకోలేదండి ఇప్పుడు మీరు చెప్తుండొచ్చు. నేను అంటలేను, అది ఎప్పుడు డిసైడ్ చేయాలి. ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది, హైకోర్టు డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, కమిషన్ ఇస్ ఓన్లీ ఎంక్వైరీ రిపోర్టు. ఎంక్వైరీ పేర్లను ఎంక్వైరీ రిపోర్టు తర్వాత హైకోర్టుకు సుప్రీంకోర్టు ఎప్పుడైతే పంపించిందో హైకోర్టు గారు 302 ప్రొసీజర్ టాల్కమెంట్ చేస్తారు, లేకుంటే కన్సర్న్ కోర్టుకు పంపిస్తారు, లేకుంటే కేసు రిజిస్టర్ చేస్తారు అనేది ఒక కాన్సెప్ట్. ఆల్రెడీ కూడా కేసు ఉంటుంది మరి, ఎందుకంటే ఎనీ అకౌంట్లో ఆ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందుకొరకు హైకోర్టు ఎంక్వైరీ చేసిన తర్వాత మన ఫ్యాక్ట్స్ వస్తాయి. అప్పటి వరకు దాన్ని యూటోపియన్ కాన్సెప్ట్ లాగా ఊహాజనితం, అట్లాంటి ఇట్లా ఉండొచ్చు, సార్ అట్లా ఉండొచ్చు, ఈ కేసు ఇట్లా ఉండొచ్చు, ప్రజలు ఇట్లా అనుకుంటొచ్చు కాదు. ఇక్కడ ఇవన్నీ వాస్తవాలు మాట్లాడలేము. ఎందుకంటే బేసింగ్ ఆన్ ది రిపోర్ట్స్ ఉంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, ఐ విట్నెస్ ఉంటారు, సర్కమస్టెన్సెస్ విట్నెస్ ఉంటారు. ఇవన్నిటి క్రోడీకరించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫైల్ చార్జ్ షీట్ వేస్తారు, లేకపోతే ఫైల్ రిపోర్ట్ ఇస్తారు. ఫైల్ రిపోర్ట్ అనేది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ తో ఉంది. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిన ప్రకారం త్రిసభ్య కమిటీ చేసింది. ఎంక్వైరీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పండి, అది నాట్ డిఫరింగ్ విత్ త్రిసభ్య కమిటీ ఒపీనియన్ డిఫర్ చేస్తలేము. ఎందుకంటే అది హ్యాస్ టు బి ఫైనలైజ్. సార్ చెప్పారు, హరిగోపాల్ సార్ చెప్పినప్పుడు ఇప్పుడు మీడియా ప్రెజర్ అయ్యేది, పబ్లిక్ ప్రెజర్ అయ్యేది, సిస్టమేటిక్ పోతే ఇవన్నీ రూల్ ఆఫ్ లా ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడే ఇవన్నీ కాంప్లికేషన్ వస్తాయి అనేది సార్ ఒపీనియన్. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఇది క్వశ్చన్ కమిటీ ఇన్సిడెంట్ అందరికి ఒక లేకుండా ఉంటుంది, కేసు టు కేసు డిఫరెంట్ ఉంటుంది, మంత్స్ టు మంత్స్ డిఫరెంట్, సెక్షన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కనుక ఇన్సిడెంట్ ఎప్పుడు కన్క్లూజివ్ ప్రూఫ్ తీసుకురాలేము మనం. ఈ ఊహలన్నీ కన్క్లూజివ్ ప్రూఫ్ మనల్ని తీసుకురాలేము. అందుకొరకు లాట్ ఆఫ్ టైం ఉంది. లెట్ ద ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ టు బి డిసైడెడ్ డిసైడ్ చేయాలి. చేసినప్పుడే మనం ఒపీనియన్ కొంచెం అప్పుడు చర్చ పెట్టుకుంటే రోల్ ఆఫ్ ది పోలీస్ ఏంటని తెలిసిపోతుంది. ఇప్పటికైతే లేదండి, ప్యూర్ ఎన్కౌంటర్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ జరిగిందంటే నా ఒపీనియన్. ఎవరి లిబర్టీ వాళ్ళకు ఉంది, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, వాళ్ళ అవగాహనలో ఉన్నట్టు వాళ్ళు చెప్తారు. కానీ రైట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ అయితే ఐఎమ్ ఫర్నిషింగ్ మై ఒపీనియన్. ఓకే, సంజీవ్ గారు మీ ఒపీనియన్ ఏంటండి? ఇందాక హరిగోపాల్ సార్ గారు చెప్పినట్టు
పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క విధులు ఎలా నిర్వర్తించాలనే దానికి వాళ్ళు జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఒక 1 year 1.5 year వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వారు ఉన్నతాధికారులను గుడ్డిగా ఫాలో చేయడానికి ఉండదు. వాళ్లకు ఐపీసీలోని 511 సెక్షన్స్ ఎలా ఫాలో కావాలి, అదే విధంగా సిఆర్పిలోని 414 సెక్షన్ ఎలా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎవరైనా నేరస్తులకు త్రూ కోర్టు ద్వారా మాత్రమే శిక్షలు పడేలా వాళ్ళ విధి నిర్వర్తించాలి. అంతేగాని వాళ్ళ సొంతగా వాళ్ళ చేతులతో శిక్షలు వేయడానికి లేదు. ఓకే. ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నత అధికారులు కూడా ఎలా చెప్తే వాళ్ళ వినడానికి వాళ్ళ రోస్టర్స్ ఉంటాయి, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొద్దిగా ఫాలో అవ్వడానికి లేదు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ చేతులతో వారి శిక్షలు వేసే అధికారం వారికి ఎవరికి ఇచ్చారో, వారు ఎవరు చెప్తే వారు ఫాలో చేయరు, అది అర్థం కావట్లేదు. అలా చేయడం చాలా తప్పు మెరుగుపల్ సబ్జెక్ట్. కాబట్టి పోలీసు వాళ్ళు చట్టాలకు లోబడి కోర్టులను గౌరవిస్తూ కోర్టుల ద్వారా మాత్రమే నేరస్తులను శిక్షించేలా వాళ్ళ విధి నిర్వర్తించాలి. లేకపోతే వాళ్ళు ఒకవేళ ఇలా వాళ్ళ స్వతహాగా వాళ్ళు చట్టాలను చేతిలోకి తీసుకొని కనుక వాళ్ళ ప్రజలను కానీ నేరస్తులను కానీ వాళ్ళు సొంతంగా శిక్షలు వేస్తే వాళ్ళు కూడా చట్టాలకు లోబడి శిక్షలకు అర్హులవుతారు. వాళ్ళ మీద ఒక ట్రయల్ చేసి వాళ్ళను కూడా శిక్షించడానికి చట్టంలో తగిన విధంగా సెక్షన్స్ ఉన్నాయి. దానికి తగ్గ అవకాశం. ఇట్ కమ్స్ అండర్ రూల్ ఆఫ్ లా అండి. రూల్ ఆఫ్ లా. పోలీస్ ఇస్ నాట్ సుప్రీం ఆర్గనైజ్ దిస్ థింగ్. పోలీస్ ఆల్సో ఈక్వల్ టు దిస్ కామన్ పీపుల్. లా ఇస్ ఫర్ మెంట్ ఫర్ ఆల్, ఈక్వల్ టు ఆల్. అట్లా పోలీస్ అని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. పోలీస్ పార్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే ప్రొటెక్టివ్ డ్యూటీ ఉన్నది కనుక, బాధ్యత ఉంటుంది కనుక పోలీస్ కు కొంచెము కొంతమంది డిఫరెంట్ ఆలోచిస్తారు కనుక డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. అదే ఐపీసీలో, అదే సిఆర్పిసిలో, అదే ఎవిడెన్స్ యాక్ట్ లా పోలీస్ రోల్ ఉంటుంది. దాన్ని అన్ని మీరు చెప్పినట్లు కోర్టు ఇస్ ద ఓన్లీ కోర్టు ద్వారా నిర్వహించాల్సిన బాధ్యత పోలీస్ వారికి ఉంటుంది. వాళ్ళ మీద విమర్శలు రాకుండా వాళ్ళ విధి విధానంలో భాగంగా శాంతి భద్రతలు కాపాడి ఎవరైతే నేరస్తులు ఉంటారో చట్ట ప్రకారం వాళ్ళకు శిక్షలు పడాలి, చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది విమర్శలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ వారికి. ఓకే ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సంజీవ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సర్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కప్ర ప్రసాద్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.